డాక్టర్ గారు, సోరియాసిస్ అంటే అసలు తగ్గదు అని అనుకుంటూ ఉంటారు. ఈ సోరియాసిస్ అనేది ఏంటి? ఎందుకొస్తుంది? ఇది వస్తే ఎందుకు తగ్గదు? మరి ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా దీన్ని మీరెలా తగ్గిస్తారు? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. అంటే ఆటో ఇమ్యూనిటీ అంటే మీ రోగ నిరోధక శక్తి మిమ్మల్ని కాపాడాల్సిన రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేసి మీ స్కిన్ని విపరీతంగా డ్యామేజ్ చేస్తుంది. అంటే చిన్న చిన్నవి చాలా మందికి ఎలర్జీస్, ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల, అంటే వాళ్ళని డ్యామేజ్ చేయదు, కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. బట్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే డ్యామేజ్ కూడా చేసేస్తుంది. స్కిన్ మొత్తం కూడా స్కేలింగ్ వచ్చేస్తుంది, డ్యామేజ్ అయిపోతుంది పూర్తిగా. ఎక్కడ అటాక్ చేసినా కూడా చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. చాలా మందికి చేతులలో వస్తూ ఉంటుంది, కాళ్ళలో వస్తూ ఉంటుంది, లేదా కొన్ని ప్రైవేట్ ఏరియాస్లో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చేతులు కాళ్ళు వచ్చిన వాళ్ళకైతే చాలా క్రానిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఇప్పుడు చెయ్యి ఇలా అన్నా కూడా మొత్తం కట్ అయిపోయినట్టు, బ్లేడ్తో కట్ చేసేసినట్టు బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి స్ట్రెచ్ అయిపోయి స్కిన్ అంతా పగిలిపోతుంది. సో అలాగే కాళ్ళు అడుగు పెట్టినా కూడా కాళ్ళలో మొత్తం స్కిన్నే కట్ అయిపోయి వాళ్ళకి దారుణంగా ఏదో బ్లేడ్తో ఎవరో కట్ చేసినట్టు అవుతూ ఉంటుంది. అదే ప్రైవేట్ ఏరియాస్లో ఇవన్నీ కూడా స్కిన్ చాలా చికాకుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే పొట్టుగా స్కిన్ అంతా రాలిపోతూ ఉంటుంది, స్కేలింగ్ వస్తూ ఉంటుంది. సో బాగా విపరీతమైన దురదలు. సో ఇది ఒక రకంగా మనం క్రానిక్ ఎలర్జీ అనమాట. సో ఇది చాలా మందికి డిఫెక్టివ్ ఇమ్యూనిటీ వల్ల వస్తూ ఉంది. సో డిఫెక్టివ్ ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఇమ్యూనిటీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా హెరిడిటరీ రీజన్స్ వల్ల రావచ్చు. లేదా ఇప్పుడు మనం చెప్పాలంటే మన డైట్, లైఫ్ స్టైల్ కూడా విపరీతంగా విష పదార్థాలు ఎక్కువైపోయినాయి మన ఆహారంలో కూడా. సో కొన్ని రకాల టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల కూడా మన రోగ నిరోధక శక్తి ఆ విధంగా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. అంటే హెరిడిటరీ హిస్టరీ లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు ఈ సమస్య. మన దగ్గర చిన్న పిల్లలు వస్తున్నారు, చాలా పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ మెడిసిన్ లో దేనికి క్యూర్ లేదు, దీనికి లేదు. మోడర్న్ మెడిసిన్ లో కేవలం ప్రతి రోగానికి కామన్ కోల్డ్ టు క్యాన్సర్ వరకు ఓన్లీ సిమ్టమేటిక్ రిలీఫ్, మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్. సో అలాగే సోరియాసిస్ కూడా ఎలాంటి ప్రివెన్షన్ లేదు, ఎలాంటి క్యూర్ లేదు. బట్ వేరే ట్రెడిషనల్ మెడిసిన్ లో ఇమ్యూనోథెరపీ అంటే వేరే జంతువుల్లో నుంచి, ఫస్ట్ మిల్క్ లో నుంచి కొన్ని కీలకమైన కణాలు తీసుకొని దాని ద్వారా మీ రోగ నిరోధక శక్తి వ్యవస్థని మళ్ళీ సరిచేయడము, అండ్ మీ శరీరంలో ఉన్న వ్యర్థాలు, టాక్సిసిటీ ఏదైతే ఉందో ఆ వ్యర్థాలను తొలగించడము, అండ్ మీకు డ్యామేజ్ అయిన స్కిన్ ని మళ్ళీ కొలాజిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ స్ట్రెంగ్త్ రీజనరేషన్ చేయడము, మీ బ్లడ్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని మళ్ళీ డిటాక్సిఫై చేయడం. అంటే రూట్ కాజ్ నుంచి మనం ఈ ట్రీట్మెంట్ ని చేయొచ్చు. దానివల్ల మన దగ్గర వస్తున్న పేషెంట్స్ అందరూ కూడా దాదాపు 3 months to 6 months లోనే కంప్లీట్ గా క్యూర్ అవుతున్నారు. క్యూర్ అవడమే కాకుండా వాళ్ళు జన్యుపరంగా వాళ్ళ రోగ నిరోధక శక్తిలో ఉన్న డిఫెక్ట్స్ అన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ తిరిగి కూడా వచ్చే అవకాశం లేదు. సో వాళ్ళకి మేము చెప్తాం, ఎందుకంటే మళ్ళీ మీకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో మీ ఆహారము, జీవనశైలి వ్యాధి, ఇదేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిన సమస్య అయితే కాదు. మీ ఆహారము, మీ జీవనశైలి, మీ స్ట్రెస్ ని మీరు నియంత్రించుకోవడానికి మీరు పాటించాల్సినవి డే టు డే మీ బాడీ టైప్ బట్టి మీరు ఎలాంటివి పాటించాలి అనేది వాళ్ళకి చెప్తాం. ఆబ్వియస్లీ అవి చేయాలి. అవి చేస్తే అప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో తిరగబడే ఛాన్స్ లేదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే 90% రోగాలకు కూడా అవే కారణాలు కాబట్టి అవి కూడా రావు. అట్లా విధంగా మనం పర్మనెంట్ సొల్యూషన్ వైపు తీసుకెళ్లొచ్చు సోరియాసిస్ కి. అంటే పూర్తిగా తగ్గిపోతుందంట డాక్టర్ గారు? అవును. అంటే అప్పుడే వస్తున్న సోరియాసిస్ కా, లేదంటే చాలా క్రానిక్ గా ఉన్న సోరియాసిస్ ని తగ్గిస్తారా? సో అక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్ మనం 2 రకాలుగా విభజించుకోవాలి. అక్యూట్ కండిషన్ అంటే రీసెంట్ గా వచ్చింది, 6 months to 1 year లో ఉంది, తీవ్రంగా లేదు, మైల్డ్ గా అక్కడక్కడ కొద్దిగా వస్తుంది, వాళ్ళకి ఒక 2-3 months లోనే క్యూర్ చేయొచ్చు. క్రానిక్ ఉన్న వాళ్ళకి ఒక 6 months అబో ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు అవ్వచ్చు. అది కూడా వాళ్ళు పాటించాల్సిన వాళ్ళు కరెక్ట్ గా పాటించకపోతే ఒక నెల 2 నెలలు కొద్దిగా ఎక్సీడ్ అవ్వచ్చు. అదర్వైజ్ మేము చూస్తున్న పేషెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా 3 to 6 months లో క్రానిక్ పేషెంట్స్ కూడా రిజాల్వ్ అవుతున్నారు. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఇచ్చే మెడిసిన్స్ అన్ని అంటే హర్బ్స్ తో తయారు చేస్తున్నవే ఎలా ఉంటాయి డాక్టర్ గారు? కాంబినేషన్స్ లో ఉంటాయి. ఇప్పుడు చెప్పాలంటే హర్బల్ మెడిసిన్స్ లో కూడా మేము ఎక్కువగా తీసుకునేది సేఫెస్ట్, ఇలాంటి నాన్ టాక్సిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి మట్టుకే మేము తీసుకుంటాం.
అండ్ అవి కూడా బ్లడ్ లింఫాటిక్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే రెమెడీస్ ని మేము ఎక్కువగా తీసుకుంటాం. అంటే డైరెక్ట్ గా బాడీలో ఇలాంటి టాక్సిసిటీ, హెవీ మెటల్స్, ఇప్పుడు చెప్పాలంటే మన ఆయుర్వేదం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్స్ Yes. ఉన్నాయి కదా, వాటిలో ప్రాబ్లం ఏంటంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లేదా హెవీ మెటల్స్ ని జోడించడం, ధాతువులను జోడించడం, దానివల్ల కొద్దిగా లివర్ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా నాన్ టాక్సిక్ మెడిసిన్స్ మాటకే మనం తీసుకుంటాము. అది కూడా స్పాజరిక్ ఫామ్ లో తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా మన బ్లడ్ లింఫాటిక్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చెప్పిన ఇమ్యూనో మాడ్యులేషన్ థెరపీ ఇవన్నీ కూడా అమెరికాలో చాలా అడ్వాన్స్ రీసెర్చ్ జరిగినాయి, చైనాలో చాలా అడ్వాన్స్ రీసెర్చ్ జరిగిన మెడిసిన్స్. అవి సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ అన్ని కూడా తయారు చేసింది ఆవు ఫస్ట్ మిల్క్ లోనో లేకపోతే బర్డ్స్ నుంచి తీసిన రోగ నిరోధక శక్తి కణాలు. సో వేరే జంతువులు మనతో పాటు కలిసి పెరిగే జంతువుల్లో ఉన్న రోగ నిరోధక శక్తి కణాలని తీసుకొని మనం మన బాడీలో ఉన్న డిఫెక్ట్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి అది. సో అంత అడ్వాన్స్డ్ మెడిసిన్ కణాల లెవెల్లో నుంచి చేస్తాం. సో అక్యుపంక్చర్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే కొన్ని కండిషన్స్ లో అక్యుపంక్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వారి శరీరంలో అవయవాల పనితీరులో ఎక్కువ డిఫెక్ట్స్ ఉన్నాయంటే అక్యుపంక్చర్ మనకు సడన్ గా బ్యాలెన్స్ తీసుకురావడానికి, అవయవాల పనితీరులో బ్యాలెన్స్ తీసుకురావడానికి, ఆ ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ చేయడానికి కేవలం ఒక 10 to 20% పేషెంట్స్ కి మాకు అక్యుపంక్చర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ 80% పేషెంట్స్ లో డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ కండిషన్ బట్టి మేము మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాము. సో ఓపీ బేసిస్ లోనే మనం 80-90% పేషెంట్స్ ని మనం క్యూర్ చేయొచ్చు. డాక్టర్ గారు హైదరాబాద్ లో కాదు, వేరే ప్లేస్ లో ఉన్నారు. సో అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఉంటుందా, ఎలాగా? సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందేనా? వస్తే మనకు ఖచ్చితంగా రూట్ కాజ్ ని మనం ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ లో చేస్తాము. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే చెప్పుకోవడానికి అందరికీ సోరియాసిస్ కండిషనే, కానీ వాళ్ళ రూట్ కాజ్ అనేది డిఫర్ అవ్వచ్చు. సో డిఫర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసినట్టు అవుతుంది. అదే వచ్చిన వాళ్ళకైతే మేము పల్స్ డయాగ్నోసిస్ ద్వారా కొన్ని రకాల మా దగ్గర అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ ద్వారా ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి, ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. దాని పరంగా చాలా అక్యురేట్ గా ట్రీట్మెంట్ మనము ఫ్రేమ్ వర్క్ చేయొచ్చు కాబట్టి పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మనకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఖచ్చితమైన సమాచారం లేదు, రూట్ కాజ్ అనేది ఓన్లీ వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని మేము నిర్ధారించుకోవాలి. సో అక్కడ 10లో ఒక 2-3 కేసెస్ అనేది కొంచెం రిజల్ట్స్ అనేవి స్లో అవ్వడము, సరిగా రెస్పాండ్ అవ్వకపోవడము అనేది జరుగుతుంది. బట్ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 6 పేషెంట్స్ కి అయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా 10 out of 10 రిజల్ట్స్ తీసుకురావచ్చు. డాక్టర్ గారు, సోరియాసిస్ అంటే తగ్గదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు కూడా. సో చాలా మంది ఈ కండిషన్ వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలా కాదు, ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు, సో అది ఎంత క్రానిక్ అయినా కానీ అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిజంగా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కాల్ చేయాలని కోరుకుందాము, సో ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి విశ్లేషణ అండి, ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ. ఎట్లుండే ఇక్కడ ఇది మొత్తం బ్లాక్ మొత్తం ఉంటుంది, ఇది పగిలిపోయింది, చదవడానికి రాకుండా ఉంది. ఓకే. సో ఇప్పుడు వితౌట్ షూస్ నేను ఎక్కడ పోతున్నాను, ఇప్పుడైతే చాలా వరకు ఐ కెన్ డీల్. ఓకే. సో యూర్ ఏబుల్ టు డీల్ అండ్ మోర్ ఓవర్ ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. స్కిన్ కూడా మంచి ఫ్రెష్ స్కిన్ వస్తుంది కదా మళ్ళీ. ఓకే. వీక్లీ వన్స్ అట్లా కడుగుతున్నాను. ఓకే. సో ఇంప్రూవ్మెంట్ ఎంత అనిపిస్తుంది యావరేజ్ గా? అండ్ ఇంతకు ముందు అంటే మొత్తం ఇక్కడ ఉంటుండే, సో ఈ పార్టీ అంతా వెళ్ళిపోయింది. 50% అన్న తేడా కనిపిస్తుంది అప్పటికిప్పటికి. చాలా వరకు 1 month అయింది కదా. 1 month కొంచెం డిలే చేయకు ఈసారి, రెగ్యులర్ పడితే మంచి. చేతితో చూపి ఆకాలు ఇంకా బెటర్ ఉంది. ఓకే. అప్పుడు ఎట్లుండే సిచ్యువేషన్? ఇది అంటే మొత్తం డ్యామేజ్ అవుతుంది, చీలిపోయినట్టు. ఇక్కడ బ్లాక్ స్పాట్స్ మొత్తం చీలిపోయి బ్లీడింగ్ ఏమైనా వస్తుందేనా? కానీ కట్ చేసినట్టు బ్లీడింగ్ ఎక్కువ నడుస్తుంది, బ్లేడ్ తో కట్ చేసినట్టు అవుతున్నాయి, విచ్చిపోతున్నాయి మొత్తం. బట్ ఇప్పుడైతే అది విచ్చిపోవడం అనేది పోయింది, ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, స్కిన్ హీలింగ్ మోడ్ లో ఉంది 1 month లో. చేతుది ఇక్కడ ఫోల్డ్ అవ్వబోతుంది చేతులు. సో ఇప్పుడు చాలా వరకు ఫోల్డ్ చేయగలుగుతున్నాను,
ఫోల్డ్ ఇట్లా ఓపెన్ చేస్తే విచ్చిపోయినట్టు అవుతుండే, అంటే బ్లేడ్ తో కట్ అయినట్టు అవుతుంది. ఇట్లాగే ఉంటుండే చెయ్యి, ఇట్లా మాక్సిమం ఇట్లా మూవ్మెంట్ ఫ్లెక్సిబిలిటీ, స్కిన్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకు నువ్వు ఇట్లా ఓపెన్ చేస్తే కట్ అయిపోతుంది కదా, అందుకని నువ్వు కూడా భయపడాల్సి వస్తుంది. టైప్ చేయకూడదు, ల్యాప్టాప్ మీద కూర్చుంటే ఇట్లా ఇలాగే ఉంటుంది చెయ్యి. అదే కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కూడా బెటర్, చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, స్కిన్ కూడా హీలింగ్ మోడ్ లో ఉంది. వెరీ గుడ్, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఎక్కడ లేదు కదా బాడీలో, హ్యాండ్ ఫీట్ మీద వచ్చింది. ఓకే.